అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తూ ఎత్తుగడలు వేశారని పేర్కొన్నారు పరుచూరి. తాను పవన్ కు వీరాభిమానిని, కానీ ఆయన సినిమాలకు మాటలు రాసే అదృష్టం రాలేదన్నారు. పవన్ అప్పుడప్పుడు సడన్ గా చిన్న నవ్వు నవ్వుతూ ఉంటారని, దానికి నిర్వచనం రాయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో పోరాడి వేల ఓట్ల తేడాతో గెలవడం మామూలు విషయం కాదన్న పరుచూరి, తన పార్టీ తరపున పోటీ చేసిన అందరినీ గెలిపించుకుని చరిత్ర సృష్టించారని తెలిపారు. ఇన్ని రోజులు తాను మాట్లాడినవి సినిమా డైలాగులు కావని నిరూపించారని ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రిగా హుందాగా ఓపిగ్గా పవన్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే రాజకీయ జీవితం దెబ్బతింటుందని, అందుకనే ఆయన జాగ్రత్తగా పనిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఒకరు రాముడైతే మరొకరు లక్ష్మణుడని, ఒకరు కృష్ణుడైతే మరొకరు అర్జునుడని పరుచూరి అభివర్ణించారు. పవన్ ప్రమాణ స్వీకారాన్ని తాను కల్లార్పకుండా చూశానని, ఆయన వారాహి మాల వేసుకుని కనిపించినప్పుడు ముచ్చటేసిందన్నారు. రాజకీయాల్లో పవన్ ఇంకా ఎదగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అప్పట్లో ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాలో నటించారని, పవన్ కూడా అలానే చేయాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. రామ్ చరణ్ దంపతులు ఇచ్చిన మాటకు తన సంతోషం 1000 రెట్లయిందన్నారు ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. డాన్సర్స్ యూనియన్లోని కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో సాయం చేస్తామని మాటిచ్చినట్లు తెలిపారు. దీనిపై ఆయన ఎక్స్లో పోస్టు పెట్టారు. సరైన సమయంలో సహాయం చేస్తే దేవుడంటారు. నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న వాళ్ళ ఇంటికి పిలిచారు. వారికి నా మీదున్న ప్రేమకు చాలా సంతోషించా. అక్కడికి వెళ్ళాక చిరంజీవి ఆశీర్వాదంతో పాటు చరణన్న ఉపాసన వదిన ఇచ్చిన మాటకు నా సంతోషం 1000 రెట్లు పెరిగింది. నేను గతంలో అడిగిన సాయాన్ని గుర్తుంచుకున్నాను. మా డాన్సర్స్ యూనియన్లో ఉన్న 500కు పైగా కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా అండగా ఉంటామన్నారు. అడిగిన సాయాన్ని గుర్తుంచుకొని ఇచ్చిన మాటకి విలువనిస్తూ అన్ని కుటుంబాలను చేరదీయడం సామాన్యమైన విషయం కాదు. మా అందరి మనసులు కృతజ్ఞతతో నిండిపోయాయి. మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా అని రాసుకొచ్చారు. రామ్ చరణ్ దంపతులతో దిగిన ఫోటోను జానీ మాస్టర్ షేర్ చేశారు. దీంతో రామ్ చరణ్ దంపతుల మంచి మనసుకు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో A2 నిందితుడిగా ఉన్న స్టార్ హీరో దర్శన్ ఇప్పుడు మరోసారి కన్నడ మీడియాలో మార్మోగుతున్నాడు. చాలా రోజుల తర్వాత తన కుటుంబ సభ్యులను చూసిన ఈ హీరో తీవ్ర భావోద్వేగానికి లోనై ఏడ్చారట. ఈ కారణంగా ఇప్పుడు ఈ స్టార్ హీరో కన్నడ నాట మీడియాలో వైరల్ అవుతున్నారు. బెంగళూరు శివార్లోని పరప్పన్ అగ్రహార జైల్లో ప్రత్యేక బ్యారక్లో ఉన్న దర్శన్ను ఇటీవల తన భార్య విజయలక్ష్మి, కొడుకు వినీష్, దర్శన్ అమ్మ మీనా, తమ్ముడు దినకర్ వెళ్లి కలిశారు. ఇక వారిని చాలా రోజుల తర్వాత కాస్త దగ్గరగా చూసిన దర్శన్ ఎమోషనల్ అయ్యారు. భావోద్వేగానికి గురయ్యారు, కన్నీరు పెట్టుకున్నారు. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సునైన రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది. కేవలం ఎంగేజ్మెంట్ రింగ్ చూపుతూ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే ఆమె ఎంత సీక్రెట్ గా విషయాన్ని ఉంచినా ఆ పెళ్లి కొడుకు ఎవరో తెలిసిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ప్రాజెక్టుల అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది సునైన. ఒక రకంగా అవి ఆమె ప్రాజెక్టులకు పబ్లిసిటీగా కూడా పనికొస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో తన పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా తను ఒక వ్యక్తి చేతులు పట్టుకున్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలో కేవలం వారిద్దరి చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ ఫోటో చూసిన వాళ్ళు ఆమెకు ఎంగేజ్మెంట్ అయిందని అర్థం చేసుకున్నారు. ఎవరా లక్కీగా అనే విషయాలు డిస్కషన్ మొదలైంది. రకరకాల ఆప్షన్స్తో జనం కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఇది ఆమె కొత్త చిత్రానికి సంబంధించిన థీమ్ అయ్యుండవచ్చు అని కూడా తేల్చేశారు. ఇలా తన అభిమానులంతా ఈ విషయంలో కన్ఫ్యూజన్లో ఉండగా వెంటనే దీనిపై క్లారిటీ ఇచ్చింది సునైన. ఈ క్రమంలో తను ఎంగేజ్డ్ అని ప్రకటించింది. ఫ్యాన్స్ చేస్తున్న మెసేజ్లకు, విషెస్కు థ్యాంక్స్ చెప్పింది. ఇది తనకు చాలా పెద్ద విషయం అని చెప్పుకొచ్చింది సునైన. ఈ క్రమంలో ఆమెతో ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తి ఒక ఫేమస్ అరబ్ యూట్యూబర్. అతని పేరు ఖలీద్ అల్ అమేరీ అని బయటకొచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా ప్రభంజనం ఇంకా కంటిన్యూ అవుతుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా భారీ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. నాగస్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన నాగస్విన్ ను అభినందిస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియా వేదికగా సినిమాను అభినందిస్తున్నారు. తాజాగా దీపికా పదుకొనే భర్త బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కల్కి సినిమా
సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన భార్య దీపికతో పాటు మొత్తం టీంను ప్రశంసించాడు రణ్వీర్ సింగ్. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కల్కి పోస్టర్ను షేర్ చేసిన రణ్వీర్ సింగ్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్ అలాగే దీపిక 11 విడివిడిగా ప్రశంసించారు. కల్కి 2898 AD ఒక గొప్ప సినిమా. ఇది నిజమైన బిగ్ స్క్రీన్ సినిమా. భారతీయ సినిమాలో అత్యుత్తమమైనది. నాగి సార్ మొత్తం టీంకు అభినందనలు అని రాసుకొచ్చాడు. అలాగే రణ్వీర్, ప్రభాస్, కమల్ హాసన్ ఇద్దరిని రెబల్ స్టార్ రాక్ అని, ఒలకనాయకన్ ఈజ్ ద బెస్ట్ అని రాశాడు. దీంతో పాటు తాను అమితాబ్ బచ్చన్కి వీరాభిమానిని అని తెలిపాడు. టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్, స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన F2, F3 చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో వస్తున్న ఈ చిత్రం కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ ఉండగా మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రాజెక్టులో కథానాయకులుగా మీనాక్షి చౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్ నటించబోతున్నారు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్ల ఫస్ట్ లుక్లను పంచుకుంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న ప్రాజెక్టులలో ఒకటి VS12 లైలా అనే టైటిల్తో వస్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించబోతున్నాడు. చిత్రం అధికారికంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ వేడుకకు దర్శక దిగ్గజం కె రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా వచ్చి ముహూర్తం క్లాప్ కొట్టగా హరీష్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో కనిపించబోతున్నాడు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ను మేకర్స్ లాంచ్ చేశారు. ఆకాంక్ష శర్మ ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించబోతుందని ఇన్సైడ్ టాక్. కోలీవుడ్లో ఈ మధ్యకాలంలో చాలా వేగంగా 50 కోట్ల క్లబ్లోకి చేరిపోయిన సినిమాలలో గరుడన్ ఒకటి. ద్రై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో 20 కోట్లతో నిర్మితమైన సినిమా ఇది. మే 31న విడుదలైన ఈ సినిమా 50 కోట్ల వసూళ్లను సాధించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. అలాంటి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో సూరి, ఉన్ని ముకుందన్, శశికుమార్ ప్రధానమైన పాత్రలను పోషించారు. సూరి హీరోగా విడుదలై సినిమాను తెరకెక్కించిన వెట్రిమారన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. నటి నివేతా థామస్, యువ నటుడు విశ్వదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 35 చిన్న కథ కాదు. ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ నందకిషోర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రానా దగ్గుబాటి సమర్పిస్తూ ఉండగా సృజన్, ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల తేదీని అనౌన్స్ చేసిన చిత్ర బృందం తాజాగా ఫస్ట్ లుక్తో పాటు టీజర్ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రానా దగ్గుబాటి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ చూస్తే నివేతా థామస్ ఇందులో మిడిల్ క్లాస్ మహిళగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాపులర్ తెలుగు OTT ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది గీతాంజలి. కాగా ఈ సినిమాను మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. గీతాంజలి మళ్లీ వచ్చింది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వీక్షించే అవకాశం వచ్చేసింది. హిందీలో కూడా విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు మూవీ లవర్స్. మరి ప్రైమ్లో ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుంది అనేది చూడాలి. తాజాగా హీరోయిన్ సమాంతా షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇది చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు. సమాంతా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది, కానీ తన జిమ్ వర్కౌట్స్కు మాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు. తన శరీరాన్ని మరింత స్ట్రాంగ్గా చేస్తుంది. ఇప్పటికే మానసికంగా చాలా స్ట్రాంగ్గానే నిరూపించుకున్న సమాంతా తను ఫిజికల్గానూ అంతే బలంగా ఉన్నానని నిరూపించుకునే పనిలో పడిపోయింది. జిమ్లోనే ఉంటూ చెమటలు కక్కించే సమాంతా ఇప్పుడు ఈ వీడియోలో విన్యాసంతో అందరి ఫేవరెట్గా మరోసారి మారిపోయింది. సమాంతా రెగ్యులర్గా తన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇటీవల హెల్త్ గురించి పాడ్కాస్ట్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంది. అలాగే ఆమె షేర్ చేసే ఈ వీడియోలతో ఇన్స్పిరేషన్గాను నిలుస్తుంది సమాంతా. ఈమె శ్రమిస్తున్న తీరుతో ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా మయోసైటిస్ బారిన పడిన తర్వాత సమాంతాలో చాలా మార్పులు వచ్చాయి. ఇకపై కేవలం కెరీర్ పైనే ఫోకస్ చేయాలని చూస్తుంది కూడా. విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా ప్రశాంత్ ప్రభుదేవ, స్నేహ, లైలా, యోగిబాబు, మెక్మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర బృందం. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేయగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు
వెంకట్ ప్రభు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనుల కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నట్లు దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు. అలాగే విఎఫ్ఎక్స్ స్టూడియో ముందు తానున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. టాలీవుడ్ హీరో మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి ప్రకటించాడు. SSMB 29గా వస్తున్న ఈ ప్రాజెక్టు హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని రాజమౌళి అప్పట్లో వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ కాబోతుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు జక్కన్న. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ బయటకొచ్చింది. ఈ మూవీలో ప్రతి నాయకుడి పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తూ ఉండగా ఆస్కార్ విజేత MM కీరవాణి సంగీతం, PS వినోద్ సినిమాటోగ్రఫీ, VFX సూపర్వైజర్గా RC కమల్ కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్గా మోహన్ బింగి, ఎడిటర్గా తమ్మిరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్గా రమా రాజమౌళి పనిచేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే నెలలో మూవీ కూడా లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇండోనేషియాకు చెందిన హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ఇందులో హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయని సమాచారం. సినిమా ప్రచార కార్యక్రమాల్లో తారలతో పాటు కొందరు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొనడం ఆనవాయితీ. అయితే అగ్ర కథానాయిక నయనతార మాత్రం ఈ నియమాన్ని అస్సలు పాటించదు. గత కొన్నేళ్లుగా ఈ అమ్మడు సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టుకు ఓకే చేసే ముందు తాను ప్రచారానికి రానని కండిషన్ను పెడుతుంది. చిరంజీవి, షారూఖ్ ఖాన్ వంటి అగ్ర హీరోల సినిమాలైనా సరే ప్రమోషన్స్ కి మాత్రం నయన్ రాదు. అయితే తాజాగా ఈ రూల్ ని బ్రేక్ చేసింది నయన్. తమిళ చిత్రం నేసిప్పయ్య ప్రమోషనల్ ఈవెంట్ లో ఆమె పాల్గొంది. విష్ణువర్ధన్ దర్శకత్వంలో అదితి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ మూవీ ప్రమోషన్లో నయనతార పాల్గొనడానికి ఓ కారణం ఉందట. విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన బిల్లా చిత్రంతోనే నయనతార మంచి స్టార్డమ్ను సంపాదించుకుంది. పైగా దర్శకుడు విష్ణువర్ధన్ తన కుటుంబ సభ్యుడి లాంటి వాడని, తన మీద అభిమానంతోనే ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నానని నయనతార పేర్కొంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రేక్షకులు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉంది. హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఇందులో హీరో అల్లు అర్జున్ కూడా పాల్గొంటున్నారని సమాచారం. పుష్ప సాధించిన అఖండ విజయంతో సీక్వెల్పై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది. కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్దేవ్ని బుధవారం ఆమె వివాహం చేసుకోనున్నారు. వరలక్ష్మి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్కు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో వరలక్ష్మి తల్లిదండ్రులు రాధికతో పాటు శరత్ కుమార్ డాన్స్ చేశారు. ధనుష్ మారీ సినిమాలోని రౌడీ బేబీ పాటకు వీళ్ళిద్దరూ కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్, వెరీ కైండ్. అందరికీ నమస్కారం. నా కెరియర్లో జరిగిన మంచి అన్నీ రామనాయుడు చుట్టే ఉంది. బ్రోచే కూడా ఇక్కడే జరిగింది. అండ్ నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మొదటి పరిచయం వాజ్ రానా. అండ్ రానా ఎంత అవుట్సైడర్ అనే పదం నేను యూజ్ చేయను, కానీ ఎంత కొత్త యాక్టర్ అయినా, యాక్ట్రెస్ అయినా, ఎంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ అయినా, యాక్ట్రెస్ అయినా, ఎంత పెద్ద ఫిల్మ్ అయినా, ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ చెప్తున్నాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ కాదు, ఎంత పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా, it doesn't matter. Rana's support has always been the same for every type of film, for every technician, for every actor, and for that to continue with 35, which is నా జీవితంలో నా మోస్ట్ స్పెషల్ ఫిల్మ్. ఎందుకో తెలీదు, నేను ఐ థింక్ ట్విట్టర్లో ఈ మన టీజర్ వస్తుందని చెప్పి పోస్ట్ పెట్టిన తర్వాత ఫస్ట్ అందరు అనుకున్నది నేను పెళ్ళి అవబోతుంది అని. నాకు మా అమ్మ పంపించారనమాట ఆర్టికల్స్. ఐ వాజ్ లైక్, ఓ అవునా, మీరెప్పుడు చూసారా అబ్బాయిని నాకు తెలియకుండా అని నేను అడిగాను. బట్ ఐ థాట్ ఐ షుడ్ రోల్ విత్ దాట్. నాకు పెళ్ళయింది, ఇదే నా హస్బెండ్, ఇదే నా పిల్లలు ఇద్దరు.
పెద్దోడి పేరు అరుణ్, చిన్నోడి పేరు వరుణ్. ఇది ఏంటండి, పర్లేదండి. ఆగస్ట్ 15 దాకా ఈ న్యూస్ అలా వెళ్తూ ఉంటే నాకు అసలు ప్రాబ్లమే లేదు. బికాజ్ టీజర్ చూసిన తర్వాత మీకు కూడా అలా అనిపిస్తే అది నాకు సంతోషం. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన రోల్స్లో ద మోస్ట్ డిఫరెంట్ రోల్ ఈజ్ ఆఫ్ ప్లేయింగ్ అ మదర్. బికాజ్ అమ్మతో, అంటే అమ్మని చూసి పెరిగాను, కానీ ఐవ్ నెవర్ బిన్ మ్యారీడ్ ఆర్ బిన్ అ మదర్. సో ఈ ఫిల్మ్లో దట్ వాజ్ అ ఛాలెంజ్ అండ్ ఐ థాట్ ఐ షుడ్ సీ ఇఫ్ ఆ ఒక ఫీలింగ్ వస్తుందా అనేది. అండ్ చాలా చాలా ఎక్కువ మాట్లాడాలి ఫిల్మ్ గురించి, దానికి చాలా టైం ఉంది. బట్ ఈ టీజర్తో వీ జస్ట్ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ద వరల్డ్ ఆఫ్ 35 టు యూ. 35 అనే ప్రపంచం, ఆ ఫీలింగ్ మీకు ఎలాంటి ఫీలింగ్ మీకు కలిగింది అనేది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికీ. అండ్ 35 తెలుగులోనే మాట్లాడాను సార్, నాకు అంత ఇంగ్లీష్ కూడా రాదు యాక్చువల్లీ. 35 చిన్న కథ కాదు, ఇట్స్ బిన్ లాంగ్ జర్నీ అండి మా అందరిది. వాడు చెప్పాడు కదా, వాడు అరుణ్ అనుకుని 3 ఏళ్ళు బట్టి వాడిని ట్రైన్ చేస్తున్నాం. ఓకే, ఇదిగో మైకులు కూడా అలవాట్లేవు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్. నివేత, ఈ రానా గారికి కూడా ముందు నుంచి తెలుసండి, వాడి కోసం మీరు ఆయన్ని అడగాలి. సో యా, థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్, నా డైరెక్షన్ టీమ్, నికేత్, వివేక్ అండ్ ద హోల్ క్రూ, విశ్వ అండ్ ద ఆల్ ఆర్టిస్ట్. పెద్ద సినిమా, ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్లో చాలా మాట్లాడదామండి. టీజర్ లాగే చిన్నగా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి. నేను స్కూల్లో ఉన్నప్పుడు 35 అనేది ఒక పెద్ద పర్వతం లాంటిదండి నాకు. అండ్ అది మ్యాథ్స్లో 35 అన్నది, ఆ 35 వచ్చుంటే నేను 10th పాస్ అయ్యేవాడిని. అండ్ నందు ఈ కథ చెప్తున్న ప్రతిసారి నాకు మా అమ్మ గుర్తొచ్చేది, నేను గుర్తొచ్చేవాడిని. అసలు మా అమ్మ స్ట్రగుల్ సహా ఇంత స్ట్రగుల్ అయిందా మా మదర్ అని. నేను నిజంగా ఈ కథ తర్వాతే ఐ వెంట్ బ్యాక్ అండ్ టోల్డ్ మై మదర్ దిస్ స్టోరీ అండ్ ఇట్ వాజ్ లైక్ అవర్ లైఫ్. అండ్ ఐ నో ఇది నా లైఫే కాదు, చాలామంది లైఫ్ ఇలా ఉంటుంది. అంటే ఒక పిల్లోడికి లెక్కలు రాకపోతే ఆ లెక్కలు నేర్పించడానికి ఎంత కష్టమో. అండ్ ఐ థాట్ ఎవ్రీ వన్ విల్ రిలేట్ టు అ స్టోరీ లైక్ దిస్. అది చూడండి, అందరూ నవ్వుతున్నారు. 35 రావడం చాలా పెద్ద కష్టం అనుకున్నది ఎంతమంది అండి ఇక్కడ? అది వావ్, థ్యాంక్ యూ. సో ఇది మనందరి కథ బేసిక్గా. ఇట్స్ లైక్ రీలివింగ్ యువర్ చైల్డ్హుడ్. అండ్ ఇప్పుడు అట్ టైమ్ లైక్ దిస్ వేర్ దెర్ ఇస్ సో మచ్ కమర్షియల్ సినిమా, సో మచ్ లౌడ్నెస్, సో మచ్ సాంగ్ అండ్ డాన్స్, చాలా తక్కువగా ప్యూర్ విత్ ద హార్ట్ స్టోరీస్ వస్తాయి. అండ్ ఐ థింక్ at Suresh Productions we will do anything to take these stories forward, because సినిమాలో ప్యూరిస్ట్ ఇక్కడే ఉంటారు. అండ్ there you go, this is a representation of all of them. Let me talk first about this man Vishwa. First time when I met him, he came with పరేషాన్ అని ఒక సినిమాతో వచ్చారు. అండ్ దెన్ ఆల్టర్నేటివ్ సినిమాలు అంటే ఒక కథ నచ్చితే అసలు ఎక్కడి నుంచి నా బెగ్ బారో స్టీల్ సమ్హౌ షూట్ ఇట్ టు మేక్ అ ఫిల్మ్. దట్ ఇండిపెండెంట్ స్పిరిట్ హీ హ్యాస్. Doesn't matter if he is an actor, if he's a producer, if he's an assistant, he'll get the job done. So kudos to you, man. And anything that you're up to, I'll be a part. That's without saying. Heroes, actors ane vallu, they're so busy, they're tight with dates, they'll only give some time for each film. It's hard to get a full story done properly. And in that, Niveda is really an exception. Oka katha nachite aa kathone untadi, aa kathato travel అవుతా ఉంటుంది. ఎన్నిసార్లు రీషూట్ చేయాలన్నా చేస్తుంది. వాట్ ఎవర్ యూ నీడ్ టు గెట్ డన్ టు మేక్ దిస్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఐ థింక్ యూఆర్ ఆల్వేస్ దేర్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ 35 అండ్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ యూ. నందు ముందు మాట్లాడేటప్పుడు వెనకాల దర్శి ఉన్నాడు. బాస్ నువ్వు స్టైలింగ్ ఎలా చేసావు కానీ అతను మా మ్యాథ్స్ టీచర్లానే ఉన్నాడు గురు. ఆ కళ్ళజోళ్ళు, మాట్లాడే విధం నాకు నువ్వు కథ చెప్పినప్పుడు అది అనిపించలేదు, కానీ చూసిన వెంటనే బాస్ ఇదే నా టార్చర్ అంతా ఇక్కడే ఉందని. ఇట్ వాస్ సో క్లియర్. అండ్ దర్శి ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ హీల్ బీ గ్రేట్ ఇన్ ద ఫిల్మ్ టూ. Nandu, very, very pure soul. And the kid that you see is actually Nandu growing up in some ways or the other. And I just hope you make many, many awesome films, man. All the best to you. The kids, congrats. Andarki debut la, nu need debut. Yours first film. All the best to you. And nu chala cinema chesava. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.